ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ ముస్తఫా ఖమేనీ ఉనికిపై అంతర్జాతీయంగా చర్చ జరుగుతూనే ఉంది. ముస్తఫా ఖమేనీ ఎక్కడున్నారు, ఎలా ఉన్నారు, ఆరోగ్యంగానే ఉన్నారా, అసలు బ్రతికే ఉన్నారా అనే ప్రశ్నలు ప్రపంచాన్ని వెంటాడుతూనే ఉన్నాయి. అయితే ఆయన ఉనికిపై ఇరాన్ అధికారిక ప్రకటనలు ఒకలా చెప్తుంటే గూఢాచారి వర్గాలు అంతర్జాతీయ మీడియా మరోలా చెప్తోంది. దీంతో నిజం ఏంటన్న ప్రశ్నకు మాత్రమే స్పష్టమైన సమాధానం దొరకని పరిస్థితి ఏర్పడింది. ఇరాన్ సుప్రీం లీడర్ ముస్తఫా ఖమేనీ కనిపించకపోవడంతో ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ముస్తఫా ఇటీవల అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్త దాడుల్లో గాయపడ్డారని, చికిత్స నిమిత్తం ఆయన్ను అత్యంత రహస్యంగా రష్యాకు తరలించారని కొన్ని అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సురక్షిత ప్రదేశంలో ఆయనకు శస్త్రచికిత్స జరుగుతోందన్న వార్తలు సైతం వినిపిస్తున్నాయి. అయితే భద్రతా కారణాల వల్లే ఈ తరలింపు జరిగిందని, ఇరాన్లో కొనసాగుతున్న దాడుల మధ్య అక్కడ చికిత్స అందించడం కష్టమైందని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. మరోవైపు ఇరాన్ అధికారులు మాత్రం ముస్తఫా ఖమేనీపై వస్తున్న వార్తలను ఖండిస్తున్నారు. ఆయన క్షేమంగా ఉన్నారని, త్వరలో ప్రజల ముందుకు వస్తారని విదేశాంగ శాఖ ప్రతినిధులు చెబుతున్నారు. అదే సమయంలో రష్యా రాజధాని మాస్కోలో చికిత్స పొందుతున్నారనే వార్తలను కూడా ఇరాన్ రాయబారులు ఖండించారు. అయినప్పటికీ ఆయన ఎక్కడ ఉన్నారన్న దానిపై మాత్రం స్పష్టత ఇవ్వలేదు. దీంతో ఈ పరిణామాలు మాత్రం ముస్తఫా ఉనికిపై అనుమానాలకు తావిస్తూనే ఉన్నాయి. ఈ అనుమానాలకు ప్రధాన కారణం ముస్తఫా ఇప్పటి వరకు ప్రజల ముందుకు రాకపోవడమే. ఆయన పేరుతో ప్రకటనలు విడుదలవుతున్నప్పటికీ వీడియో లేదా ఆడియో రూపంలో ఆయన ప్రత్యక్షం కాలేదు. మరోవైపు కొన్ని నివేదికలు సైతం ముస్తఫాకు తీవ్ర గాయాలయ్యాయని, కాలు చేయి భాగాల్లో గాయాలు కావడంతో శస్త్రచికిత్స అవసరమైందని చెప్తున్నాయి. ఇక మరికొన్ని కథనాలు మాత్రం ఆయన తేలికపాటి గాయాలతో బయటపడ్డారని సూచిస్తున్నాయి. ఈ విభిన్న సమాచారంతో నిజ పరిస్థితి ఏంటన్న దానిపై మాత్రం స్పష్టత రాలేదు. దీంతో అంతర్గతంగా ఏదైనా సంక్షోభం ఉందా అనేటువంటి సందేహాలు కూడా తలెత్తుతున్నాయి.